నమస్కారం. మనం పురాణాల్లో ఎన్నో శక్తివంతమైన దేవతల గురించి విన్నాం. కానీ మనం ఈరోజు ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం. అదేమిటంటే సాక్షాత్తు త్రిమూర్తులకే దిక్కుతోచని పరిస్థితి వచ్చినప్పుడు దేవతలందరూ ఒక్కటయ్యారు. అప్పుడు ఒక మహాయజ్ఞం నుండి ఒక అద్భుతమైన శక్తి ఉద్భవించింది. ఆ శక్తి పేరు శ్రీ లలితా త్రిపుర సుందరి. ఈమె కేవలం ఒక దేవత కాదు, ఈమె ఒక మహా సంగ్రామానికి అధిపతి. ఆమె పుట్టుక, వివాహం మరియు బండాసురుడితో ఆమె చేసిన ఒక మహాయుద్ధం, ఇది కేవలం కథ మాత్రమే కాదు, ఇది అనంతమైన స్త్రీ శక్తికి ప్రతీక. ఇప్పుడు లలితాదేవి దివ్య ప్రస్థానంలోకి వెళ్దాం. మన కథ మొదలయ్యేది ఒక విషాదంతో. ప్రేమకు ప్రతీక అయిన సతీదేవి తన తండ్రి దక్షుడు చేసిన అవమానానికి యజ్ఞగుండంలో ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ బాధతో శివుడు విశ్వానికి దూరమై లోకాలను వదిలి ధ్యానంలో నిమగ్నమైపోతాడు. ఇప్పుడు విశ్వానికి శివుడు లేని చోటు ఎంత పెద్దదో ఊహించండి. దేవతలందరూ భయపడి శివుడిని ధ్యానం నుండి బయటికి తీసుకురావడానికి ప్రేమదేవుడు అయిన మన్మధుడిని పంపారు. మన్మధుడు శివుడిపై పుష్పబాణం వేయగానే శివుడి మూడో కన్ను తెరుచుకుంటుంది. దాని నుండి వెలువడిన అగ్ని జ్వాలకి మన్మధుడు ఒక్కసారిగా భస్మమైపోతాడు. ఇదే కథలో అతిపెద్ద మలుపు. ఆ మన్మధుడి బూడిద నుండి ఒక భయంకరమైన రాక్షసుడు జన్మిస్తాడు. బ్రహ్మదేవుడు బండా బండా అని పిలవడంతో అతను బండాసురుడిగా మారుతాడు. బండాసురుడికి శివుడికి నుండి ఒక శక్తివంతమైన వరం లభిస్తుంది. యుద్ధంలో తన ప్రత్యర్థి శక్తిలో సగం తన శక్తికి వస్తుంది. దీంతో అతను తిరుగులేని శక్తిగా మారుతాడు. అతనితో పాటు విశ్రుకుడు, విషంగుడు అనే అన్నదమ్ములు, ఇంకా 300 మంది అక్షోహీనుల రాక్షసుల సైన్యం జన్మిస్తారు. కానీ బండాసురుడి అరాచకం ఇక్కడితో ఆగదు. అతను ఒక భయంకరమైన మరియు నీచమైన ఆలోచన చేస్తాడు. తన అనుచరులతో విశ్వంలోని ప్రతి ప్రాణి గర్భసంచులను మాయం చేస్తాడు. దీంతో పిల్లలు పుట్టడం ఆగిపోతుంది. జీవులు వృద్ధాప్యంతో చనిపోతుంటే రాక్షసుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. విశ్వం మొత్తం ఒక బందీఖానాగా, భవిష్యత్తు లేని శూన్యంగా మారుతుంది. దేవతలందరూ భయపడి ఈ సమస్యకు పరిష్కారం కోసం త్రిమూర్తుల దగ్గరికి వెళ్తారు. ఈ బండాసురుడిని మామూలు శక్తులతో ఓడించడం అసాధ్యం. దీన్ని ఆది పరాశక్తి మాత్రమే చేయగలదు. అప్పుడు శివుడు ఒక అద్భుతమైన మార్గం చూపిస్తాడు. శివుడు వాయుదేవుడిని పిలిచి సప్త సముద్రాల్లో ఒక దానిపై బలంగా గాలి వీచమంటాడు. ఒక పెద్ద లోతైన గుంట ఏర్పడుతుంది. ఆ గుంటలో శివుడు తనలోని చిదాగ్నిని రగిలించి ఒక మహాయజ్ఞ జ్వాలను సృష్టిస్తాడు. దేవతలు మానస, జరాయువు, అండ, శ్వేతజ, ఉద్భిజ అనే 5 సృష్టిలను, పంచమహాభూతాలను ఆ జ్వాలలో వేస్తారు. ఈ యజ్ఞం చివరిలో దేవతలందరూ ఏమాత్రం ఆలోచించకుండా ఆ యజ్ఞ గుండంలోకి దూకేస్తారు. వారి త్యాగాన్ని అర్థం చేసుకున్న ఆది పరాశక్తి ఆ గాఢ నిద్ర నుండి ఒక్కసారిగా మేల్కొంటుంది. ఆ మహాయజ్ఞ జ్వాలల నుండి కోటి సూర్య తేజస్సుతో వెలిగిపోతూ దేవతలు కళ్ళు చెదిరేలా, విశ్వం మొత్తం జయధ్వానాలతో మార్మోగేలా శ్రీ లలితా త్రిపుర సుందరి ఆవిర్భవిస్తుంది. లలితాదేవి కోసం విశ్వకర్మ, ఇంద్రుడు అమరావతిని మించిన శ్రీపురం అనే అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తాడు. అక్కడ చింతామణి పొదిగిన సింహాసనంపై కూర్చున్న వారికి ముల్లోకాలను పాలించే శక్తి వస్తుంది. కానీ ఆ సింహాసనంపై కూర్చోవాలంటే వివాహం అయిన వారికే అర్హత ఉంటుంది. ఇది ఒక రకమైన షరతు. ఆది పరాశక్తిని వివాహం చేసుకోవాలంటే సాక్షాత్తు శివుడి వల్లే సాధ్యమవుతుంది. దేవతలు ప్రార్థించగా శివుడు మదన కామేశ్వరుడు అనే ప్రేమ రూపంలో అవతరించి లలితాదేవిని వివాహం చేసుకుంటాడు. వివాహం తర్వాత లలితాదేవి సింహాసనంను అధిరోహించి బండాసురుని వధించడానికి సిద్ధమవుతుంది. తన నుండి అద్భుతమైన దేవతలను సృష్టిస్తుంది. అంకుశం నుండి సంపత్కరి దేవి, పాశం నుండి అశ్వారూఢ దేవి, హృదయం నుండి బాలత్రిపుర సుందరి, బుద్ధి నుండి శ్యామలాదేవి, ప్రజ్ఞ నుండి వారాహిదేవి, ఇలా దేవతలను సృష్టిస్తుంది.
ఇంకా కోట్లాది యోగినులు, భైరవీలు కేవలం సైన్యం కాదు, ఇది అనంతమైన శక్తి ప్రవాహం. లలిత అమ్మవారు శ్రీచక్ర రథాన్ని అధిరోహించి, శ్యామలాదేవి గేయ చక్ర రథాన్ని, వారాహిదేవి గిరి చక్ర రథాన్ని అధిరోహించి యుద్ధభూమికి చేరుకుంటారు. బండాసురుడు ఈ శక్తి సేనను తక్కువ అంచనా వేస్తాడు, కానీ ఇది అతను చేసిన చివరైన ఘోరమైన పొరపాటు. మొదటి రోజు జరిగిన యుద్ధంలో సంపత్కరి, అశ్వారూఢ దేవతలు బండాసురుడి బలమైన సేనాధిపతులను చిత్తు చేస్తారు. బండాసురుడు మాయాశక్తితో లక్షలాది సర్పాలను సృష్టించగా, లలితాదేవి దవడల నుండి పుట్టిన నకులేశ్వరి దేవి గరుడాస్త్రాన్ని ప్రయోగించి ఆ మాయను ఛేదిస్తుంది. సూర్యుడి వరం పొందిన సేనాధిపతులు శక్తి సేనను స్తంభింపచేయగా, తిరస్కరి దేవి అందము అనే అస్త్రంతో వారి కళ్ళను కప్పేసి శక్తిసేనకు విజయం అందిస్తుంది. రాత్రిపూట విషంగుడు చేసిన కుట్రను జ్వాలామాలిని, వహినివాసిని అగ్ని ప్రకారం సృష్టించి భగ్నం చేస్తారు. ఇది కేవలం మొదటి రోజు కథ. ఇప్పుడు రెండవ రోజు యుద్ధం. బండాసురుడి 30 మంది పుత్రులను ఎదుర్కోవడానికి బాల త్రిపుర సుందరి వస్తుంది. చిన్నది అని తక్కువ అంచనా వేయకండి. నారాయణాస్త్రాన్ని ప్రయోగించి బండాసురుడి 200 మంది అక్షోహిణీల సైన్యాన్ని, అతని 30 మంది పుత్రులను సంహరిస్తుంది. విశ్రుకుడు తాంత్రిక శక్తితో శిలాపీఠం సృష్టించగా, లలితాదేవి చిరునవ్వుతో నుండి పుట్టిన విఘ్నేశ్వరుడు దాన్ని తన దంతంతో ధ్వంసం చేస్తాడు. వినాయకుడి పుట్టుక కూడా ఈ కథలోనే ఉంది. మూడవ రోజు యుద్ధం. విశ్రుకుడు విషంగుడు కృష్ణాస్త్రాన్ని ప్రయోగించి శక్తిసేనకు దాహం కలిగించగా, వారాహిదేవి సుర సముద్రుడిని పిలిచి సురవర్షాన్ని కురిపించగా దేవతలకు రెట్టింపు శక్తి వస్తుంది. శ్యామలాదేవి బ్రహ్మ శిరోనామక అస్త్రంతో విశ్రుడిని, వరాహిదేవి అర్ధరాత్రి తన శక్తి ఉచ్చస్థాయికి చేరుకున్న సమయంలో విశంగుడిని తన ముసలంతో సంహరిస్తుంది. ఈ విధంగా బండాసురుడి బలమైన సేనాధిపతులు నేలకొరిగారు. ఇప్పుడు ఆఖరి రోజు అనగా 4వ రోజు బండాసురుడు తన మిగిలిన 2185 అక్షోహిణీల సైన్యాన్ని, తన చివరి ఆయుధాలను తీసుకుని యుద్ధరంగంలోకి దూకుతాడు. పిడుగులాంటి అతని అరుపుకి భూమి కంపించిపోతుంది. లలితా పరమేశ్వరి స్వయంగా శ్రీచక్ర రథంలో యుద్ధానికి వస్తుంది. బండాసురుడు పాషాండాస్త్రం, సర్వాస్త్ర స్మృతి నాశకాస్త్రం, మహారోగ భయంకర అస్త్రం వంటి భయంకర అస్త్రాలను ప్రయోగిస్తాడు. కానీ లలితాదేవి గాయత్రి అస్త్రం, శక్తి అస్త్రం, నామాస్త్రం వంటి దివ్యాస్త్రాలతో వాటిని ఎదుర్కొంటుంది. ప్రతి అస్త్రానికి ఒక అస్త్రం ఉంటుంది. చివరికి లలితాదేవి ఉపేక్షించకుండా పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి రాక్షస సైన్యాన్ని, నారాయణాస్త్రాన్ని ప్రయోగించి సైన్యాధిపతులను అంతం చేస్తుంది. ఇది కేవలం బండాసురుడు మాత్రమే మిగిలి ఉంటాడు. లలితాదేవి తన మహాశక్తివంతమైన మహాకామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించి బండాసురుడిని కూడా అంతం చేస్తుంది. ఈ విధంగా 4 రోజుల మహాసంగ్రామం ముగిసింది. లలితాదేవి విజయకేతనాన్ని ఎగరవేసింది. విశ్వానికి శాంతి తిరిగి వచ్చింది. సతీదేవిగా యజ్ఞగుండంలో కలిసిపోయిన అమ్మవారు లలితాదేవిగా మళ్ళీ అవతరించి శివుడిని వివాహం చేసుకొని విశ్వాన్ని రాక్షస బాధల నుండి రక్షించింది. ఇది కేవలం ఒక యుద్ధ కథ కాదు, ఇది అనంతమైన స్త్రీ శక్తికి ప్రతీక. మనలోని ప్రతి స్త్రీలోనూ దాగి ఉన్న ఆ శక్తికి నిదర్శనం. లోక కళ్యాణం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం అమ్మవారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని ఈ కథ తెలియజేస్తుంది. ఈ అద్భుతమైన శ్రీ లలితా త్రిపుర సుందరి కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.